ఏ సినిమా చూసినా, ఏ నవల చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా వాటిలో మనకు ముఖ్యంగా కనిపించేది ప్రతీకారం, పగ. వీటిలో చూపించినట్లుగా పగ లేదా ప్రతీకారం పరిస్థితులకు ప్రశాంతమైన ముగింపును ఇవ్వవు. క్షమయా సాధ్యతే సర్వం అన్నారు పెద్దలు. అంటే క్షమించడం ద్వారా ప్రతిదీ సాధించవచ్చు అని దీని అర్థం. క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మా అనే అక్షరం రమ్యతని తెలియచేస్తుంది. క్షమాగుణం గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈరోజు ప్రపంచ క్షమాపణా దినం, గ్లోబల్ ఫర్గివ్నెస్ డే. దీన్ని ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీన జరుపుకుంటారు. ఈ గుణం మనం ఎప్పటికీ మనలో స్థిరంగా నిలుపుకోవలసిన గుణం. తమకు ఎంత కీడు తలపెట్టిన వారికైనా సరే తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా క్షమించటానికి చాలా దృఢమైన, విశాలమైన హృదయాన్ని కలిగి ఉండాలి. క్షమాగుణం సహజ లక్షణంగా ఉన్నవాళ్లు తమకు నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుని కాల పరీక్షకు ఎదురు నిలుస్తారు. అయితే తమకు ఆటంకాలు కల్పించి కీడు తలపెట్టిన వారితో క్షమతో, సహనంతో వ్యవహరించటం అందరికీ సాధ్యమవుతుందా అంటే అవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకు క్షమించాలి? ప్రతీకారం తీర్చుకుంటే ఏం జరుగుతుంది అని అడగచ్చు. మీరు ఎవరిపైనన్నా ప్రతీకారం తీర్చుకోవాలని మొదటగా అనుకున్న ఆ క్షణాన్ని గురించి ఆలోచించండి. ఆ క్షణంలో మీరు విపరీతమైన ఒత్తిడికి గురై ఉంటారు. మీకు ఆ వ్యక్తి ముఖం తప్ప ఇంకేమీ కనపడదు. ఆ వ్యక్తిని ఏ విధంగానైనా సరే నాశనం చేయాలనుకుంటారు. అప్పుడు మీ కార్టిసాల్ స్థాయి, నాడీ వ్యవస్థలోని ఒత్తిడుల స్థాయి, ఆడ్రినలిన్ వంటివి మీ వ్యవస్థలో వేగంగా పెరుగుతాయి. మీ రక్తపోటు పెరుగుతుంది, మీ ఆందోళన స్థాయి పెరుగుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ చిన్న స్పందన మీ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. మీ నిద్రా విధానం ఎంతగా పాడైపోతుందంటే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక నానుడి ఉంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని బయలుదేరే ముందు 2 సమాధులు సిద్ధం చేయండి అని. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. ముందుగా దాని వలన నాశనమయ్యేది అవతలి వ్యక్తి కాదు, మీరే. ఈ ప్రతీకార భావాన్ని ఎలా అధిగమించాలి? ఎలా అంటే ప్రతీకార చర్యని వాయిదా వేయడం ద్వారా. మీకంటే బలవంతులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు సిద్ధపడతారా? పగను వాయిదా వేస్తారు, సమయం కోసం చూస్తారు. అయితే అంతకాలం పాటు మీరు ఆ విషయాన్ని మీ హృదయంలో ఉంచుకోవడానికి సిద్ధపడ్డారన్నమాట. ప్రతీకారం తీర్చుకోవడంలో మీరు ఎల్లప్పుడూ మీ మీద కాకుండా అవతల వ్యక్తిపైనే దృష్టి నిలుపుతారు. మనం సృష్టించుకునే ప్రతీకార ఉద్దేశాలు మన హృదయాలలో సంక్లిష్టతలను ఏర్పరుస్తాయి. అలాంటి సంక్లిష్టతలు హృదయానికి భారాన్ని కలగచేస్తాయి. మీలో విజ్ఞత మళ్లీ మేల్కొనే వరకు మీ ప్రతీకార ప్రతిచర్యను నివారించండి లేదా వాయిదా వేయండి అంటారు పెద్దలు. విజ్ఞత మేల్కొన్నప్పుడు జరిగిన సంఘటన నుండి అవసరమైన జీవిత పాఠాన్ని మీరు నేర్చుకుని సంఘటన తాలూకా గాయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అదే సమయంలో అవతల వ్యక్తి కూడా అవసరమైన పాఠాన్ని నేర్చుకోగలిగే సమయం ఇచ్చిన వాళ్ళమవుతాం. అయితే దానిని విడిచిపెట్టడం గురించి అర్థం చేసుకోవడం ప్రారంభం మాత్రమే. ఎప్పుడైతే ఆ వ్యక్తిని విశాల హృదయంతో ఇష్టపూర్వకంగా మీరు క్షమిస్తారో అప్పుడు మీరు ఎంతో ప్రశాంతతని పొందుతారు. క్షమించడం ఎలా? మన తప్పు అయితే మనమే ముందుగా మాఫీ చేయమని అడగాలి, అంటే క్షమించమని అడగాలి. ఇతరుల వల్ల మీరు అనుభవించిన నొప్పిని, బాధను నిజాయితీగా అంగీకరించండి. మీకు ప్రతీకారేచ్ఛ రగిల్చే వాతావరణం నుండి కొంతకాలం విరామం తీసుకోండి.
ప్రతీకారం కలగజేసే నష్టాన్ని గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి అతడు పూర్తిగా చెడ్డవాడని కాదు, అతడి పని మాత్రమే తప్పైంది అనే దృక్కోణం పెట్టుకోండి. బహుశా తప్పు నాదై ఉండవచ్చు అనుకోండి. మీ డైరీలో అలా చేయడానికి అతనికి కారణం ఉండవచ్చేమో. నేను తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు, కాబట్టి నేను బాధపడకుండా నిన్ను క్షమిస్తున్నాను అని రాసుకుని దాన్ని వదిలేయండి. ఇలా ఇతరులను సానుభూతిగల హృదయంతో అర్థం చేసుకుని నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ విషయం ఇంతటితో వదిలేద్దామనుకోండి. ఒక వ్యక్తి క్షమాగుణంతో సాటివారి మనస్సులను కరిగించగలుగుతాడు. మనల్ని మనం క్షమించుకోవడం కూడా. తద్వారా మన హృదయాలు తేలికపడి మనం స్వచ్ఛంగా, సరళంగా తయారవుతాం. హార్ట్ఫుల్నెస్ సాహిత్యంలో దశనియమాలలో 7వ నియమం, నీ పట్ల ఇతరులు చేసిన తప్పులను గురించి ప్రతీకార భావం లేకుండా ఉండమని, అవి ఆ భగవంతుడు ఇచ్చినవిగా భావించి కృతజ్ఞతగా ఉండమని చెబుతుంది. నేను పొందేవన్నీ భగవంతుని బహుమానాలే, అతడు కూడా క్షేమంగా ఉండాలి అని అనుకోవడం, క్షమించడం మన దృష్టిని ప్రతీకారం నుండి మరల్చుతుంది. బాహ్య కారణాల నుండి మనల్ని అంతర్ముఖులను చేస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఒక్కసారిగా చాలా ప్రశాంతతని పొందుతారు. ఒక్కసారిగా మీరు పైనుండి ఆయన కృపావర్షాన్ని అనుభవిస్తారు. ఆ సమయంలో మీ చైతన్యంలో విస్తరణ జరిగి విశిష్టమైన వివేకం మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీ మనసును ద్వేషంతో నిప్పుల కొలనుగా కాక గులాబీ తోటలా మారుస్తుంది. మీ గాయాలు ఒక ట్రోమాలా మిమ్మల్ని క్షమించనీయకుండా చేస్తుంటే ఆ భావముద్రలను తొలగించుకోవడానికి హార్ట్ఫుల్నెస్లో నిర్మలీకరణ అనే పద్ధతి ఉంది. దాని ద్వారా మనలో ఏర్పడిన ఆ బాధకు సంబంధించిన గాయాన్ని సులభంగా అధిగమించగలం. ప్రేమ, శాంతి, దయ, సహనం, క్షమ వంటి సకారాత్మక లక్షణాలను దైవిక లక్షణాలుగా పేర్కొంటాం. వీటితో కూడిన ఒక ఆచరణాత్మక సాధనతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. చిన్నతనం నుండే పిల్లల్లో ఉండే దురుసు ప్రవర్తన, ఆధిపత్య ధోరణిని గుర్తించడం చేయాలి. ఇతరులు వారి పట్ల అలా ప్రవర్తిస్తే ఏ విధంగా క్షమించగలమో వారికి అర్థమయ్యే విధంగా తెలియచెప్పాలి. క్షమాగుణాన్ని పెంపొందించే సాహిత్యం, సినిమాలు చూడాలి. గొప్ప వ్యక్తుల సందేశాలు వినాలి, వాళ్లకి వినిపించాలి. ఈ క్షమాగుణం కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా ఎంతో ముఖ్యమైనది. ప్రపంచంలో వివిధ దేశాలు, సంస్కృతులు, ప్రజలు తమ మధ్య ఉన్న భిన్నతలు, విభేదాలు వదిలేసి ఒక కొత్త ఆశతో ముందుకు వెళ్ళాలంటే ఈ క్షమాగుణం అనేది చాలా అవసరం.